బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్తో హస్తం పార్టీ అలర్ట్ అయిందా? వీక్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? బీజేపీ కంటే ముందే నేతల్ని కాంగ్రెస్లోకి లాక్కోవాలని క్లియర్ ఇండికేషన్స్ సీఎం రేవంత్ రెడ్డికి అందాయా? ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్కు హస్తం పార్టీ ముహూర్తం ఖరారు చేసిందా? వాచ్ ఇట్. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది బీజేపీ. పార్టీని బలోపేతం చేసుకోవడానికి నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో తాజాగా ఆ పార్టీ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసే పనిని చేపట్టారు కమలనాథులు. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నేత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. గువ్వల బాటలోనే మరికొందరు నేతలను పార్టీలోకి లాగడానికి వీలుగా తెలంగాణ బీజేపీ గేలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని చూసి అలర్ట్ అయిన అధికార కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో మరోమారు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు సమాచారం. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను తీసుకోవాలని, ఆ పనిని వెంటనే చేయాలని సీఎం రేవంత్ కు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఢిల్లీ పెద్దల నుంచి క్లియరెన్స్ ఇండికేషన్స్ వెళ్లాయని సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని తెలంగాణ పీసీసీ డిసైడ్ అయిందట. బీజేపీ కంటే ముందే నేతలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలోపేతానికి చెక్ పెట్టొచ్చని, అదేవిధంగా బీఆర్ఎస్ ను మరింత బలహీనపరచవచ్చని హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తోందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించారట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ఇతర పార్టీలలో ఉన్న బలమైన నేతలపై వెంటనే ఒక ఇంటర్నల్ నివేదిక ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ ఆయా ఇన్ఛార్జ్ మంత్రులకు సూచించారట. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టడానికి కారణముందట. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ దక్కించుకోలేదు. అంతేకాదు, పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జహీరాబాద్, పెద్దపల్లి మినహా ఇతర సీట్లలో గెలవలేదు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ మేరకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయట. నేతలను ఆకర్షించే విషయంలో దూకుడుగా లేకపోతే బీజేపీ లాగేస్తుందని, అందుకే వీలైనంత త్వరగా వివిధ మార్గాల ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ను కొనసాగించడానికి అధికార కాంగ్రెస్ సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేశారని, త్వరలోనే అమలు చేస్తారని అంటున్నారు. కొత్త నేతలు తెలంగాణ కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ఇబ్బంది లేదని, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 20 నుంచి 30% సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతకాల్సిన పని ఉండదంటున్నారు. మొత్తంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్తో అలర్ట్ అయిన హస్తం పార్టీ నేతలు ఈ చేరికల విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి మరి.